రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి తారలు రావడం కొత్తేమీ కాదు. సినీ నటులు రాజకీయ పార్టీలు పెట్టడం లేదా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయడం ఎప్పటి నుంచో వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అభిమానులే అండగా కొందరు తారలు ఎన్నికల బరిలో దిగి సూపర్ హిట్ అవ్వాలని, సినీ చరిష్మాతో రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారు. అలాంటి కొందరు తారల్ని ఇప్పుడు చూద్దాం. సినీ తారలు రాజకీయాలకు కొత్త కాదు. భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే పార్టీలు కూడా ఒకప్పుడు సినీ కళాకారులు స్థాపించినవి. అభిమానులే అండగా కొంతమంది తారలు పార్టీలు పెట్టి హిట్ అయితే మరికొందరు సరిగ్గా పార్టీని నడపలేక ఫ్లాప్లు మూటగట్టుకున్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం 1940లోనే మొదలైంది. తమిళనాట ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, తెలుగు సీమలో జగ్గయ్య, ఎన్టీఆర్, కృష్ణ, జమున నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, రోజా వరకు, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, హేమమాలిని, కిరణ్ ఖేర్ ఇలా ఎందరో తారలు లోక్సభలోనూ రాష్ట్రాల అసెంబ్లీలోనూ తమ వాణి వినిపించారు. వీరిలో కొందరు పెద్దల సభలో అడుగుపెట్టారు. ఈసారి కూడా అనేక మంది తారలు ఎన్నికల బరిలో దిగుతున్నారు. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లాంటి వారు పార్టీలు కూడా పెట్టారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన అభ్యర్థిగా నర్సాపురం బరిలో నిలిచారు. ఇక తృణమూల్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఈసారి 5 తారలకు లోక్సభ టికెట్లు ఇచ్చారు. ఎన్నికల్లో ప్రముఖ బెంగాలీ నటి మిమీ చక్రవర్తికి టికెట్ కేటాయించారు. జదావ్పూర్ నుంచి చక్రవర్తి పోటీ చేయనున్నారు. ఇక మూన్ సేన్, శతాబ్ది రాయ్, నస్రత్ సహాన్లు, సినీ నటుడు దేవ్ బరిలో ఉన్నారు. ఇక కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్, మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత బరిలో దిగుతున్నారు. ఇక మాండ్య నియోజకవర్గం నుంచే సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా పోటీ పడుతున్నారు. యూపీ నుంచి బీజేపీ తరపున హేమమాలిని, కాంగ్రెస్ తరపున రాజ్ బచ్చర్ బరిలో ఉన్నారు. ఇక బీహార్లో కాంగ్రెస్ తరపున శత్రుఘ్న సిన్హా పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. మొత్తానికి తారలు పార్టీలకు ఉన్న ప్రజాదరణ కంటే ప్రజల్లో తమకున్న పాపులారిటీని ఓట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో గెలిచేదెవరో మే నెలలో తెలుస్తుంది.